ఆయన 'కార్తికేయ 2' తర్వాత నిజంగా అంటే ఆ 'కార్తికేయ 2' తర్వాత ఆయన చాలా మంచి మంచి హిందీలో గాని, ఇటిలో గాని అన్నిటిలోని వచ్చినా కూడా లేదు సార్ నాకు నిజంగా ఒక తెలుగు సినిమా మంచి సినిమా చేయాలని ఉందని చెప్పి ఇద్దరం కూడా నాగ చైతన్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ కథ పట్టుకుని. చైతన్య గారికి అంతకుముందు ఈ కథ కూడా ఒక 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. ఈ కథ అయితే మనం చేస్తున్నాం వాసు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా చందు గారు అంటే ఆయనతో ఫస్ట్ సినిమా వర్క్ చేస్తున్నాను. ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కథ మా దగ్గర ఉంది. చాలా మంచి కథ ఉంది. బట్ అరవింద్ గారికి నాకు ఎక్కడ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే ఇంకా బాగుండాలి, లేదా దీంట్లో ఒక ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి, ఈ ఎలిమెంట్స్ ఎలాగైనా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, మచిలేశ్వరం కదా, పదండి మచిలేశ్వరం వెళ్దాం అన్నారు. వెళ్దామని నిజంగా మచిలేశ్వరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని కలిసాం, వన్ ఆఫ్ ది మెయిన్ లేడీ. ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. చందు గారు ఎంత షార్ప్ అంటే ఎంత బాగా పట్టుకున్నారంటే ఆ అమ్మాయిని అడిగారు మామూలుగా జనరల్గా, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మా సినిమాలో. మీ ఆయనకి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావంటే, ఏమంటే మా ఆయన నచ్చిన వెంటనే నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను, మా అమ్మ నేను కలిపి మా ఆయనకి లవ్ లెటర్ ఇస్తానికి వెళ్ళాము అనగానే చందు గారు పట్టును క్యాచ్ చేసి ఇంతకన్నా ఏం క్యారెక్టర్ ఉంది సార్, మనకి హీరోయిన్ క్యారెక్టర్ దొరికేసింది పదండి అన్నాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం కూడా చాలా మారుతూ వచ్చింది.